భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. ఈరోజు తెలుగు పాటకు జన్మదినం, తెలుగు జాతికి గర్వదినం, తెలుగు భాషకు గర్వదినం. ఎంతో అద్భుతమైన సంకీర్తనలను భక్తి సాహిత్య సంగీత త్రివేణి సంగమంలా పొంగించిన తాళ్లపాక అన్నమయ్య జన్మదినం మన అందరికీ కూడా అతి పవిత్రమైన రోజు. ఇన్నిటి మూలం ఈశ్వరుడు అతని మన్నన కొలదినే మలయుటగాక అంటూ ఈ సంకీర్తనలో అన్నిటికీ మూలం ఆ ఈశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడే అని తెలియజేస్తూ ఆ సత్యాన్ని చక్కటి తెలుగు పదాల ద్వారా మనకు అందిస్తాడు. ఇన్నిటి మూలం ఈశ్వరుడు అతని మన్నన కొలదినే మలయుటగాక అంటాడు ఆయన. అన్నిటికీ మూలం ఆ ఈశ్వరుడే, అతని మన్నన కొలదినే అంటే ఆ స్వామి మనకిచ్చే గౌరవం చేతనే మన జీవితాలు సాగుతున్నాయి అని చెప్పడానికి అతని మన్నన కొలదినే మలయుటగాక అంటాడు. మలయు అన్నది అద్భుతమైన తెలుగు పదం. మలయు అంటే ప్రకాశించు, వ్యాపించు, జీవించు, ఇటువంటి అర్థాలు ఉన్నాయి. మాయామయమై మనియడి జగమిది ఛాయల నిందు నిజముగలదా అంటాడు ఆయన. మాయామయమై మనియడి జగమిది. మనియు అంటే నిండి ఉన్న, వ్యాపించి ఉన్న. ఛాయ అంటే నీడ. నీడ అన్నది ఎప్పుడు కూడా నిజం కాదు. ఛాయల నిందు నిజముగలదా అంటే పుట్టుకకి మృత్యువుకి మధ్యలో ఉన్న జీవితం అంతా కూడా మిథ్య అని చెప్పడం ఈ పదం వాడల్లో ఉన్న ఆంతర్యం. కాయము సుఖదుఖములకు పొత్తిది అంటాడు ఆయన. కాయము అంటే శరీరం. ఈ శరీరం సుఖదుఖాలకు పొద్దుట అంటే సుఖం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కుంగిపోవడం, ఇది సర్వసహజమైన విషయం. రెయ్యి పగలు ఒక రీతే కలదా అంటాడు ఆయన. రాత్రి పగలు ఒకే రీతిగా ఉన్నాయా? అదేవిధంగా ఈ సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన యొక్క మన్నిక, మన్నన అంతా కూడా ఆ స్వామి ఇచ్చిన జీవితం ద్వారానే అని చెప్పడం అన్నమయ్య ఈ పదాలు వాడడంలో ఉన్న ఆంతర్యం. దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వశమవునా అంటాడు ఆయన. దైవాధీనట, మన సంసారం అంతా కూడా ఆ స్వామి యొక్క అధీనంలో ఉంది అని తెలియజేయడానికి ఈ పదం వాడతాడు ఆయన. వావిరి జీవుల వశమవునా అంటాడు. వావిరి అన్నది ఒక అందమైన తెలుగు పదం. వావిరి అంటే క్రమం. ఒక క్రమంలో ఈ సంసారాన్ని నడపడం మనకి సాధ్యమయ్యే పనేనా? ధావతి మనసిది తన కర్మ మూలము వేవేలైనా విడువగవశమా అంటాడు ఆయన. ధావల్యం అంటే శుద్ధమైన, స్వచ్ఛమైన. మన మనసు స్వచ్ఛమైందే, కానీ మనకొచ్చే కష్టాలు సుఖాలు కూడా మన కర్మ మూలాన్ని బట్టి వస్తాయట. పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చెంచలంబు నిశ్చలమవునా అంటాడు ఆయన. ఆ ఇంద్రియాలకు మనం లోనై వాటికి బానిసలై ముందుకు సాగుతూ ఉంటామని చెప్పడానికి పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చెంచలంబు నిశ్చలమవునా అంటాడు ఆయన. చాలా చంచలమైందట ఈ మనసు. అది నిశ్చలం అవుతుందా? ఎలా నిశ్చలం అవుతుంది? ఎంచగా శ్రీ వెంకటేశ్వరు కృపతో సంచయమైతే సతమవుగాక అంటాడు ఆయన. సంచయం అంటే సమూహం, ప్రోగు, ఇటువంటి అర్థాలు ఉన్నాయి. అందమైన తెలుగు పదాలతో అన్నిటికీ మూలం ఆ వెంకటేశ్వరుడే అని తెలియజేస్తూ మహాద్భుతంగా మనకి జీవన సత్యాల్ని ఉద్బోధ చేశాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.